హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ బబితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు ముఖ్యమైనటువంటి కాంటెంపరీ ఇష్యూ టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ మీదకెళ్ళి మీ ముందుకు రావడం జరిగింది. కరెంటు ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు, అంటే 2025లో ఏ కరెంటు ఇష్యూస్ ఉన్నాయో ఎకానమీ పరంగా, కరెంటు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మీకు అందించడానికే నేను మీ ముందుకు రావడం జరిగింది. ప్రతిరోజు కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్స్ సాధ్యమైనంత వరకు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ఇందులో భాగంగానే ఈ రోజు నేను క్లాస్ చెప్పే రోజు వచ్చేసి ఏప్రిల్ 1, 2025. ఏప్రిల్ 1, 2025 అండి. ఏప్రిల్ 1 అంటేనే ఎకానమీలో ముఖ్యమైనటువంటి రోజు అండి. ఎకానమీలో ముఖ్యమైన రోజు ఏంటిదండి? ఏప్రిల్ 1 అనేది ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమయ్యే రోజు అండి. భారత ఆర్థిక సంవత్సరం ఈ రోజు ప్రారంభమవుతుంది. అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏప్రిల్ 1 నాడు చెప్తున్నాండి, ఇదే రోజు నుండి, అంటే నేను ఏప్రిల్ 1 నాడు చెప్తున్నా కదా, ఇదే రోజు నుండి MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కు సంబంధించినటువంటి వేతనాలు అనేవి మారడం జరిగింది. మరి ఆ స్కీమ్ కు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మీ ముందు ఉంచుతానండి. ఓకేనా? రైట్. కరెంటు ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు కావాలంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మంది ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి ఓకేనా? రైట్. దీనిలో బాగా చూద్దామండి. మనం 2025-26 MG నరేగా అనుకోవచ్చునండి. MG నరేగా వాటికి సంబంధించినటువంటి వేజెస్, సాలరీస్ ఎట్లా ఉన్నాయని చూద్దామండి. దీని మీదకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తానండి. మరి ఇందులోనే బాగా చూసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అదే విధంగా చట్టానికి సంబంధించిన స్కీమ్ అండి MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఆ యాక్ట్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో రోజువారీ వేతనాలు అనేవి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అందించడం జరుగుతుందో మనం మాట్లాడదామండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, అదే విధంగా అందులో వచ్చినటువంటి స్కీమ్ అండి. ఇక్కడ ఇందులో స్కీమ్ వచ్చేసి MGNREGS అండి. MGNREGS అనే స్కీమ్ అండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అండి. మరి ఇక్కడ ఒక్కసారి చూడండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ పథకంలో భాగంగా ఎలాంటి అంశాలు ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రతి అంశాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తానండి. మరి ఇక్కడ చూద్దామండి, దేశంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అమలవుతున్నటువంటి ఏకైక పథకం ఏదైనా ఉంది అంటే అది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమే. దీన్నే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనడం జరుగుతుందండి. ఈ పథకం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనం దేశంలో చట్టబద్ధత కలిగిన ఏకైక పథకం ఏదన్నా ఉంది అంటే ఏకైక పథకం అండి. చట్టబద్ధత కలిగిన ఏకైక పథకం ఏదన్నా ఉంది అంటే అది MGNREGS స్కీమ్ అండి. మరి ఇక్కడ చూద్దామండి, దేశంలో చట్టబద్ధత కలిగినటువంటి ఏకైక పథకం కదా. మరి ఈ పథకాన్ని దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అమలు చేస్తారండి. ఇక్కడ దేశంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనండి, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో
అమలు చేసే పథకం ఏదన్నా ఉంది అంటే MGNREGS స్కీమ్ అండి. మరి MGNREGS కు సంబంధించినటువంటి చట్టాన్ని చూడండి, ఇక్కడ చట్టం అండి. MGNREGA యాక్ట్ ను ఎప్పుడు చేశారు అంటే ఇక్కడ చూద్దామండి. MGNREGA మీన్ ఏంటండి? MGNREG యాక్ట్ ను ఎప్పుడు చేశారు? చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 2005 సెప్టెంబర్ 7 నాడు చేశారండి. 2005 సెప్టెంబర్ 7 నాడు చేశారు. మరి ఈ పథకాన్ని ఎప్పటి నుండి అమల్లోకి తీసుకొచ్చారు అంటే ఈ పథకాన్ని ఇక్కడ MGNREGS అనేటువంటి స్కీమును ఎప్పటి నుండి అమల్లోకి తీసుకొచ్చారు అంటే 2006 ఫిబ్రవరి 2 నుండి అండి. 2006 ఫిబ్రవరి 2 నుండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. 2006 ఫిబ్రవరి 2 నుంచి మరి ఇక్కడ ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారంటే కేవలం ఇక్కడ 200 గ్రామీణ జిల్లాల్లోనండి. 200 గ్రామీణ జిల్లాల్లోనండి. 200 గ్రామీణ జిల్లాలో. ఇది గ్రామీణ జిల్లాల్లో మాత్రమే అమలయ్యే పథకం అండి, పట్టణ ప్రాంతాల్లో కాదండి. మరి అదే విధంగా 2006 నుండి మాత్రం 200 గ్రామీణ జిల్లాలు అయితే 2008 నుండి అన్ని గ్రామ పంచాయతీల్లో దీన్ని అమలు చేస్తూ రావడం జరుగుతుందండి. అదే విధంగా తీసుకున్నట్లయితే ఈ పథకాన్ని 2008 నుంచి అన్ని జిల్లాల్లో అమలు తీసుకొచ్చారు కదా. మరి ఈ పథకాన్ని 2006లో మొట్టమొదట ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారనేది చూద్దామండి. ఈ పథకాన్ని ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. MGNREGS అనేటువంటి పథకాన్ని MGNREGS అనే పథకాన్ని దేశంలో మొట్టమొదట ఎక్కడ అంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉమ్మడి ఏపీ అండి. ప్రజెంట్ తెలంగాణ ఏపీ వేరు అయినాయి. ఉమ్మడి ఏపీలో భాగంగా అనంతపురం జిల్లా నార్పల మండలం అదే విధంగా బండ్లపల్లి గ్రామంలోనండి. బండ్లపల్లి గ్రామంలో ఎవరు ప్రారంభించారండి? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నాం. అక్కడ మనం ఉమ్మడి ఏపీలో భాగంగా ప్రారంభించిన అనుకున్నాం కదా. అంటే ఉమ్మడి ఏపీలో ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉంటాడు కదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ప్రధాని అయిన ఎవరండి? మన్మోహన్ సింగ్ గారండి. మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి ఇక్కడ ఈ పథకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పథకంలో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పేదవారు ఉంటారో, నిరుద్యోగులు ఉంటారో, మహిళలు ఉంటారో, అదే విధంగా కాలికా నిరుద్యోగులు, చిన్న సన్నకారు, ఉపాంత రైతులు, ఇట్లా SC ST వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధిని కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించండి. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఎవరికండి? పేదవారికి అదే విధంగా ఇక్కడ కాలికా నిరుద్యోగులకి అదే విధంగా చిన్న సన్నకారు ఉపాంత రైతులకి అదే విధంగా
మహిళలకి, అదేవిధంగా వికలాంగులకి, అదేవిధంగా తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఇంకా ఏమన్నా ఇతర వర్గాల వాళ్ళు ఎవరంటే వారికి ఏంటంటే సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధిని కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో మహిళలకి అండి, ఈ పథకంలో మహిళలకి 1/3 వంతు చొప్పున రిజర్వేషన్ ను కల్పిస్తారండి. 1/3 వంతు చొప్పున అంటే 100 మందిని తీసుకుంటే అందులో 33 మంది మహిళలకు ప్రాధాన్యత ఇస్తారండి. మరి అదే విధంగా ఇందులో మహిళలకి ఇక్కడ వేతనాల విషయంలో ఇక్కడ స్త్రీ పురుషులకి ఎట్లా అండి సమాన వేతనాలు అందిస్తారండి. సమాన వేతనాలు అందించడం జరుగుతుంది. మరి ఈ పథకంలో ఇంకా ఎలాంటి అంశాలు ఉంటాయంటే ఈ పథకంలో పని కావలసిన వారు తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తహసీలు ఆఫీసులో అంటే గ్రామ పంచాయతీలోని ఇక్కడ ఈ పథకానికి సంబంధించినటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారండి. ఆయన ఆధ్వర్యంలో పేరు నమోదు చేయించుకోవాలి. గ్రామ పంచాయతీకి వెళ్ళి పేరు నమోదు చేయించుకుంటే 15 రోజుల లోపల పని కల్పించాలని ఈ చట్టం MGNREGA చట్టం చెబుతుందండి. ఒకవేళ మనము అప్లై చేసుకున్నాం గ్రామ పంచాయతీలో పని కావాలని, అలాంటప్పుడు పని కావాల్సినటువంటి వ్యక్తి గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ 15 రోజులు దాటినప్పటికీ పని కల్పించకపోతే చట్టం అనేది వర్తిస్తుంది. మరి 15 రోజులు దాటిన తర్వాత మొదటి 30 రోజులకు అంటే 15 రోజులు దాటిన తర్వాత కూడా పని కల్పించకపోతే మొదటి 30 రోజులకు రోజువారీ వేతనం ఎంతైతే ఉంటుందో అందులో 25% మొత్తాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఈ చట్ట ప్రకారం పే చేయాలని చెప్తుందండి. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత కూడా ఆ పర్సన్ కి పని కల్పించకపోతే రోజువారీ వేతనంలో 50% మొత్తాన్ని పే చేయాలండి. అంటే ఇక్కడ పని కావలసిన వారు వాళ్ళ గ్రామ పంచాయతీ ఉంటుంది కదండి, ఆ గ్రామ పంచాయతీలోని తహసీలు ఆఫీసులో పేరు నమోదు చేయించుకోవాలండి. నమోదు చేయించుకుంటే ఎన్ని రోజుల లోపల పని కల్పించాలని చట్టం చెప్తుంది? 15 రోజుల లోపల పని కల్పించాలని ఈ చట్టం చెప్తుంది. ఒకవేళ 15 రోజులు దాటిన పని కల్పించకపోతే 15 రోజులు దాటిన తర్వాత పని కల్పించకపోతే మొదటి 30 డేస్ ఉంటాయి కదండి, మొదటి 30 రోజులకి రోజువారీ వేతనంలో 25% మొత్తాన్ని పే చేయాలి. అదే విధంగా ఆ తర్వాత 30 రోజులు దాటిన తర్వాత అంటే 30 డేస్ ఆఫ్టర్ అండి, 30 రోజుల తర్వాత రోజువారీ వేతనంలో ఎంత అండి 50% వేతనాన్ని అతనికి చెల్లించాలని మనం మాట్లాడతలేమండి. ఏ చట్టం చెప్తుంది? MGNREGA అనేటువంటి చట్టం చెబుతుందండి. మరి పని ఎక్కడ కల్పించాలి? అక్కడ కూలీల నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించాలని. ఆ పరిధి దాటితే అవసరాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి అంటే కూలీ నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించాలని చట్టం చెప్తుంది. ఒకవేళ ఆ పరిధి దాటితే రవాణా సౌకర్యాల కోసం రోజువారీ వేతనంతో పాటు రోజువారీ వేతనంలో అదనంగా ఒక 10% మొత్తాన్ని ట్రావెలింగ్ ఛార్జెస్ కోసం ఇవ్వాలండి. అంటే ఇక్కడ మొదటి కండిషన్ ఏంటండి? ఇక్కడ కూలీల నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించాలండి. ఆ పరిధి దాటితే రవాణా సౌకర్యాల కోసం ఏందండి అదనంగా రోజువారీ వేతనంలో 10% మొత్తాన్ని అంటే రోజువారీ వేతనం ఇస్తూనే ఆ రోజువారీ వేతనం ఎంతైతే ఉంటుందో అందులో 10% ను చార్జెస్ కోసం ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ రోజువారీ వేతనం 100 రూపాయలు ఉందనుకుందామండి, అది ఇస్తూనే అందులో ఒక 10% అంటే 10 రూపాయలను ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే రవాణా సౌకర్యాల కోసం అందించాలని చట్టంలో పేర్కొనడం జరుగుతుంది. అదే విధంగా వేతనాలను ఏ విధంగా అందిస్తారంటే ఇక్కడ రోజువారీ కూలీలు అంటే పనికి ఆహార పథకంలో భాగంగా ఉన్నటువంటి కూలీలకి ఇక్కడ వేతనాలను ఏ విధంగా అందిస్తారు అంటే
వేతనాలను ఏ విధంగా అంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ లేదా బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ అందిస్తారండి. మరి ఇక్కడ అమౌంట్ ను ఎన్ని రోజులకు ఇస్తారంటే ప్రతి 15 రోజులకు ఒకసారి అండి, ప్రతి 15 రోజులకు ఒకసారి వారి ఖాతాల్లో అందించడం జరుగుతుందండి. అదే విధంగా కూలీలు ఎవరైతే ఉంటారో కూలీలకు ఏంటంటే ఒకటేంటంటే ఇక్కడ పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి ఒకటి కార్డును కూడా అందిస్తారండి. ఇక్కడ పనికి ఆహార పథకానికి సంబంధించిన కార్డు కూడా అందిస్తారు. దీన్ని దేంతో లింక్ చేస్తారంటే ఆధార్ కార్డుతో లింక్ చేస్తారండి. ఆధార్ కార్డుతో లింక్ చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఈ పథకాన్ని గతంలో ఏ పథకాలను బేస్ చేసుకొని ప్రారంభించారంటే గతంలో ఉన్నటువంటి FFWS ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్, అదే విధంగా SGRY ఏంటంటే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన లాంటి పథకాలను కూడా తీసుకెళ్లి ఎందులో కలిపిరు అంటే ఇక్కడ MGNREGS అనేటువంటి పథకం అంటే గతంలో ఉన్న FFWS ని అదే విధంగా SGRY అంటే FFWS ఏమో 1977లో తీసుకొచ్చిరండి. అదే విధంగా SGRY ఏమో 2001 సెప్టెంబర్ 25 నాడు వచ్చిందండి. ఈ రెండింటిని ఎందులో కలిపారంటే MGNREGS లో కలిపిరండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక్కసారి చూద్దామండి. అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక్కసారి చూద్దామండి. ఈ పథకంలో భాగంగా చూసుకున్నట్లయితే 2009 అక్టోబర్ 2 నాడు MGNREGS స్కీమ్ ని మనకు మామూలుగా NREGS స్కీమ్ అండి. NREGS స్కీమ్ 2006లో ఏ పేరుతో స్టార్ట్ అయిందంటే ఫస్ట్ 2006 ఫిబ్రవరి 2 నాడు NREGS పేరుతోటి స్టార్ట్ అవుతుందండి. NREGS పేరుతోటి స్టార్ట్ అయితే మరి MGNREGS అనేటువంటి పేరును ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 2009 అక్టోబర్ 2 నాడు మాత్రం NREGS స్కీమ్ ను MGNREGS అనే పేరుతోటి మార్చడం జరిగిందండి. మరి అదే విధంగా ఈ పథకానికి కేంద్రం ఎంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది? కేంద్రం ఏమో 90%, అదే విధంగా ఏ రాష్ట్రాల్లో అమలైతే ఆ పథకానికి ఆ రాష్ట్రాలు 10% చొప్పున నిధులను భరించాల్సి ఉంటుందండి. మరి ఈ పథకాన్ని అత్యధికంగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలేంటి? ఈ పథకాన్ని అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన రాష్ట్రాలేంటి? ఈ పథకాన్ని అత్యధికంగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏంటివి అంటే ఎక్కువ సార్లు ఏ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగిందంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్లో. అదే విధంగా చూసుకున్నట్లయితే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఉమ్మడి ఏపీ అండి. ఉమ్మడి ఏపీలో భాగంగా ప్రవేశపెట్టారండి. ఉమ్మడి ఏపీ అంటే ఏపీ అండ్ తెలంగాణగా మనం భావించుకోవాలండి. అదే విధంగా ఈ NREGS పథకం ద్వారా ఎస్సీ జనాభా ఎక్కువగా లబ్ధి పొందిన రాష్ట్రం ఏది? NREGS పథకం ద్వారా NREGS పథకం ద్వారా ఎస్సీ జనాభా ఎక్కువగా లబ్ధి పొందిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్ రాష్ట్రం అండి. ఏ రాష్ట్రం అండి? పంజాబ్ రాష్ట్రం అండి. మరి NREGS పథకం ద్వారా ఎస్టీ జనాభా లబ్ధి పొందిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అండి. మరి NREGS పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందిన రాష్ట్రం ఏది అంటే అత్యధికంగా మహిళలు లబ్ధి పొందిన రాష్ట్రం ఏది అంటే కేరళ అండి. అంటే దేశంలో అత్యధికంగా ఎస్సీ జనాభా ఈ పథకం ద్వారా లబ్ధి పొందింది పంజాబ్. అదే విధంగా ఎస్టీ జనాభా ఏమో మధ్యప్రదేశ్, అదే విధంగా కేరళ, అదే విధంగా మహిళల పరంగా కేరళ అండి. మరి ఈ పథకాన్ని ఆధారంగా చేసుకొని బాగా అభివృద్ధిని సాధించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అండి. గుజరాత్ అండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే
ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక రోజువారీ వేతనాలను అందిస్తున్న రాష్ట్రాలు ఏంటివి? అత్యధిక రోజువారీ వేతనాలను అందిస్తున్నటువంటి రాష్ట్రాలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ను మనం తీసుకుందామండి. అత్యధికంగా 2025-26లో ఏ రాష్ట్రం అందించనుంది రోజువారీ వేతనాన్ని అంటే నెంబర్ 1 హర్యానా రాష్ట్రం అండి. నెంబర్ 1 హర్యానా రాష్ట్రం. రోజువారీ వేతనం ఎంత అంటే 400 రూపాయలండి. సెకండ్ ప్లేస్ లో ఏది అంటే గోవా అండి. గోవా ఎంత అండి? 378 రూపాయలండి. తర్వాత థర్డ్ ప్లేస్ లో ఏది అంటే కర్ణాటక అండి. కర్ణాటక 370 రూపాయలండి రోజువారీ వేతనం. అదే విధంగా ఫోర్త్ ప్లేస్ లో కేరళ అండి. 369 రూపాయలండి. అదే విధంగా అత్యల్పంగా ఏది అందిస్తుంది? అత్యల్పంగా రోజువారీ వేతనాన్ని అందిస్తున్న రాష్ట్రాలు ఏంటివంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ అండి. నాగాలాండ్ ఎంత అంటే 241 రూపాయలండి. 241 రూపాయలండి. మరి తెలంగాణలో ఎంత? తెలంగాణ రాష్ట్రం అందిస్తున్నటువంటి రోజువారీ వేతనం 2025-26లో ఎంత అందిస్తుంది అంటే గతంలో 300 ఉండే, ఇప్పుడు 307 రూపాయలండి. ఏపీలో కూడా సేమ్ అండి. ఇది ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. మరి ఒకవేళ యాప్ను గనక పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు అవకాశం ఉంటుందండి దీనిలో భాగంగానే. ఓకేనా? రైట్.